నమస్తే. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు రవి. వయసు 50కి పైగా. పల్నాడు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగిగా ఉన్నాడు. అతను కానిస్టేబుల్. ఒక రకంగా చెప్పాలంటే సమాజం ఏమైపోతుంది? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇతను చేసినటువంటి నేరం ఏంటంటే, మతిస్థిమితం లేని ఒక యువతిని అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ యువతిపై, మతిస్థిమితం లేని యువతిపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇలాంటి ఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం. సమాజంలో ఇటువంటి వారి పట్ల ఏ రకమైనటువంటి వైఖరి కలిగి ఉన్నారో మనకి తెలుసు. ముఖ్యంగా దొరికితే చితక్కొడతారు. అయినా సరే బుద్ధి మాత్రం మారడం లేదు. తాగిన మైకంలో సోయి లేకుండా కూతురి వయస్సుతో సమానమైనటువంటి ఆ యువతిపై ఎలా కన్నుపడిందో తెలియదు కానీ ఈ దుర్మార్గుడికి నిజంగా ఏ శిక్ష వేసినా తప్పు లేదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ నివాసం ఉంటున్నటువంటి ఆ యువతి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ స్థానికంగా అందరికీ పరిచయస్తుడు కాబట్టి ఎవరికి అనుమానం రాల. ఇలాంటి క్రమంలో ఆ ఇంట్లోకి ప్రవేశించి అతను అత్యాచారం చేశాడు. చేసినటువంటి క్రమంలో ఆ ఇంట్లోంచి కొంత అరుపులు కేకలు వినిపించడంతో స్థానికులంతా అక్కడికి వచ్చారు. తీరా చూస్తే ఈ కానిస్టేబుల్ రవి వెంటనే పట్టుకొని చితక్కొట్టారు. మామూలుగా కాదు, తాగిందంతా దిగేదాకా కొట్టారు. మనం చూస్తున్నాం ఆ వీడియోలో, ఆ విజువల్స్ కూడా. ఎంత అంటే సోయి లేకుండా, స్పృహ లేకుండా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఎలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో రవి కానిస్టేబుల్ని కఠినంగా శిక్షించాలి, ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.